సార్ ఎంఆర్ఓ సార్ కనపడం లేదు. కాకపోతే ఇళ్ళ దగ్గర ఇవ్వకుండా రోడ్ల దగ్గర ఆపి చేసుకోవడం వల్ల ఇప్పుడు నేరుగా వీళ్ళ ద్వారా दादा भाई हाथ काटा दादा भाई नहीं तुम्हें जर्रा दादा भाई जरा पीछे చేతికి రాగానే చూడండి అర్థమవుతుంది కదా క్వాలిటీ ఈ ప్రభుత్వంలో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఇటువంటి కదలలేని వయసులో పెద్దవారైనటువంటి వారిని గౌరవించి వాళ్ళ ఇంటికే సరుకులు తెచ్చిస్తాం. ఏం తెలు నువ్వు పోవాల్సిన అవసరం లేదు, నువ్వు నడవలేవు, నీ ఇంటికే సరుకులు తెచ్చిస్తాం. ఇప్పుడు నీ వేలి ముద్ర వేసుకుంటాం, నీకు 25 కేజీల బియ్యము చక్కెర ఈ రెండు ఇప్పుడు నీ చేతికి ఇస్తున్నాను. నీ వేలి ముద్ర అవ్వడంగానే మీరు నిదానంగా తోసుకోద్దండి, నిదానంగా जरा पीछे नरसिम्हा नरसिम्हा ఇప్పుడు పాత్రికేయ మిత్రులకు కూడా చంద్రబాబు నాయుడు గారికి, మనోహర్ గారికి, లోకేష్ బాబు గారికి సపోర్ట్ కొట్టాలా సార్ అంటే రైతమ్మా. 17వ వార్డు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, సివిల్ సప్లైస్ మంత్రి గౌరవనీయులు నాదెండ్ల మనోహర్ గారు, నారా లోకేష్ బాబు గారు, విద్యాశాఖ మంత్రులు, కూటమి ప్రభుత్వం వచ్చినాక తీసుకునేటువంటి పేదలకు మంచి జరిగే నిర్ణయాల్లో ఈరోజు ఒక గొప్ప నిర్ణయం తీసుకోవడం జరిగింది. గతంలో మీరు చూస్తే రేషన్ షాపులు ఇంటింటికి సరుకులు ఇస్తామని చెప్పి, ఇండ్లకు మూటలు కట్టుకొని తెచ్చిస్తామని చెప్పి అనవసరమైనటువంటి MDM వాహనాలను పెట్టి, ఆ వాహనాలు ఎక్కడొస్తే ఎప్పుడొస్తే అప్పుడే వినియోగదారులు లబ్ధిదారులు అందరూ పోయి తీసుకునేటువంటి పరిస్థితి. ఎక్కడింటికి వచ్చినట్టు ఈరోజు స్పష్టమైన విధానంతో డీలర్ షాప్లోనే 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు వాళ్ళ వేలిముద్ర వేసుకొని వాళ్ళకే ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్లే తీసుకునే విధంగా. అదే రకంగా ఇప్పుడు చూశారు వడ్డే రామక్క, ఈరమ్మ, వయస్సు అయినటువంటి వాళ్ళు, వికలాంగులు ఎవరైతే ఉన్నారో, కదలలేని వాళ్ళు, ఇంటి నుంచి కదలలేని వాళ్ళకు మేమే ఇంటికే తెచ్చిస్తాం. ఈరోజు నేను, మా యంత్రాంగం, మా కౌన్సిలర్లు, మా నాయకులు, కూటమి నాయకులు అందరం కూడా ఇంటికి తెచ్చిచ్చాం సరుకులు. అదేవిధంగా నాణ్యత విషయం చూస్తే గతంలో MDM వెహికల్ వేలి ముద్ర వేసుకొని ఆ సరుకులు తీసుకొని పోతే ఇప్పుడు ఎవరైనా సరుకులు ఇచ్చినప్పుడు డబ్బులు వసూలు చేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది ఇచ్చేవాళ్ళు, తూకాలు సరిగ్గా ఉండేవి కాదు. ఈరోజు వేలి ముద్ర లోపలికి వచ్చి డీలర్ షాప్లోనే లబ్ధిదారుడే వేస్తారు. వాళ్ళ కళ్ళ ముందే ఆన్లైన్లో ఒక రిసిప్ట్ వస్తుంది. ఆ రిసిప్ట్లో స్పష్టమైనటువంటి లబ్ధిదారుడి పేరు, డోర్ నెంబరు, అదే రకంగా ఎక్కడి నుంచి ఏ డీలర్ షాప్ నుంచి ఎంత వస్తుంది అనేది కూడా, ఎంతమంది ఉంటే అంతమందికి 5 కేజీల చొప్పున